కీర్తన ఏ క్లాస్ క్లాస్ ఇప్పుడు నాకు సాంక్షన్ అమ్మ నాన్న ఒత్తిడి చేశాను అయ్యగారు అయితే నీ మరణ తప్పిండు చాలా జాగ్రత్తగా ఉంటేనే తీసుకో. అయితే పాప కీర్తన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఇప్పటి నుండి నా మరణ పర్యాంతరం నేను దేవునికి నమ్మకంగా ఉంటాను. కృపాక్రాయ్ గారు ఎక్కడ వాక్యం చెప్తున్నారు, చక్రవర్తి గారి దగ్గర వాక్యం చెప్తుంటే ఆ వాక్యము నా హృదయానికి తాకి అప్పటి నుండి అనుకుందంట నేను బాప్టిజం తీసుకోవాలని. అలాగుననే ఆ వాక్యం ద్వారా రక్షింపబడింది. ఇప్పుడు బాప్టిజం తీసుకుంటుంది. అంతేగాని ఎవరు నీకు చెప్పలేదు. చిన్న ప్రేయర్ చేయండి ఎవరైనా. ప్రేమ కలిగిన మా తండ్రి దేవా మీకు వందనాలు స్తోత్రాలు సాక్ష్యాన్ని బట్టి స్తోత్రాలు అయినా ఏవో పాటలను గతించినది వాయువుని వర్తించాలి మా పవిత్రమైన జీవితం జీవించడానికి సహాయం చేయాలి ప్రార్థిస్తున్నాం. అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాబురావు గారు కూడా చిన్న ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడా మహోన్నతుడా మీ స్తోత్రాలు తండ్రి కుమార్తె జ్ఞాపం చేసుకుండా ఈ దినాన మీ వాక్యం నమ్మిదేవా, మీ మాటలు నమ్మిదేవా, దినాన మరి మారు మోసుకుంటానికి బాప్తిజం తీసుకుని కృపనిచ్చింది దేవుడు అయ్యా. మీ స్తోత్రాలు కుమార్తెను బలపరిచింది అయ్యా. ఇక్కడ నుంచి దేవ ఈ దినము నుంచి దేవ సంఘంలో నమ్మకస్తురాలిగా, కుటుంబంలో నమ్మకస్తురాలిగా దేవ, మరి గ్రామంలోను సమాజంలోను అనేకులు మీ సాక్షి నిలబడడం సహాయం ఇచ్చేయండి. ఆయన కుమార్తెను బలపరచండి, మీ ఆత్మజాత నింపండి, సహాయం చేయమని కృప తెరింపమని క్రీస్తునామం తండ్రి. ఆల్రెడీ పేరు కీర్తనగానే కొనసాగుతుంది. ఫస్ట్ ఇచ్చిన పాపకి సలోమి మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా మీరు స్తోత్రమయ్యా. ముగ్గురు పాపలు ఇదిగో నాయన కీర్తన సలోమి మా ప్రభువు సన్నగా ముగ్గురు పాపలు నాయన రక్షణ పొందారు, బాప్టిజం తీసుకున్నారు. సంఘంలో సమాజంలో నమ్మకస్తులుగా ఉండే భాగ్యం దయచేయండి. అనేక మంది యవనస్తులకు మాదిరిగా ఉండే భాగ్యమును అనుగ్రహించండి నాయన. సంఘ సరిహద్దులు విశాలపరచండి. ఇంకా ఈ సంఘములో అనేకమైన నూతనాత్మలను మీర్చారు. రక్షణ అనుభవంలోనికి నాణ్యత తీసుకున్నాను. ప్రయాస వ్యర్థం కాకుండా చేయండి. ఈ రాత్రి ఆఖరి కొడుకులో కూడా మీ సన్నిధి ఉంచి మా ఇంట్లో త్వరలో రానై ఉన్న మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. యేసు రక్తమే సిల్వ రక్తమే యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదం. ఒకే నిజరక్షకుడనే యేసుక్రీస్తు వారి ప్రేమ, తండ్రి అయిన దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి ఆదరణ ఈరోజు బాప్టిజం తీసుకున్న ముగ్గురు బిడ్డలను వారి కుటుంబాలకును కూడి వచ్చిన సేవకులను సంఘటన ఇప్పుడు ప్రభు వచ్చు పర్యంతరం రాత్రికాల కూడికను తోడై నడిపించును గాక. ఆమేన్.